అయ్యా మిమ్మల్ని చూసి తోముకోవడానికి తోముకొని ఉంటాడండి అయ్యా. అలా అలా అంటోడు కాదయ్యా, అది చాలా మంచోడు. అది ఒకసారి మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడిపోతాడు. అది సరిగా సెక్రటరీ అయ్యా. ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని? అయ్యా మీరు చెప్పినట్లే చేస్తున్నాను కదండి అయ్యా. నేనేం చేశానండి అయ్యా? 10 మందిలో ఉన్నప్పుడు నా పరువు కాపాడరా అంటే ఏంటి పని? నలుగురిలో ఉన్నప్పుడు గొడిగట్టి సావం. ఇప్పుడు ఏదో 4 కోడల మధ్య గొడిగట్టుకొని అగరిస్తావు. ఇది తప్పు కాదా? అయ్యా మీ పరువు పోయే పని నేను ఎప్పుడు చేయనండి అయ్యా. పరువు పోయే పని కాకపోతే నువ్వు చేస్తున్నది ఏంటయ్యా? నేనేం చేశానండి అయ్యా? మీరు చెప్పినట్లు చేస్తున్నాను. మీ వెనకాల తిరుగుతూ మీ గొడుగు పడుతున్నాను. అంతేకాదండి అయ్యా, డబ్బులు వసూలు చేయడానికి వచ్చామండి అయ్యా. సరే ఆ పద్దులు చూడాడు, అకౌంట్ చేస్తుందో చూడు. అయ్యా ఒక్క నిమిషం అలా ఉండండి. మీరు మీ పరువు తీయడం గురించి నేను మాట్లాడుతున్నానని బయట అయ్యారు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారయ్యా. మీరు ఎవరు? మీరెవరండి నాకు? మీరు సాక్షాత్తు నా తలకాయండి, నా మెడకాయండి, అంతేకాదండి నా గుండెకాయండి, అంతేకాదండి నా సెక్రటరీ. అయ్యా మరీ కిందకి దిగజార్చేను. అలాంటి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. అపార్థం కాదు రే, నిన్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు రా. సెక్రటరీ ఇలాగా రోజు రోజుకి నీకు నా మీద అసూయ పెరిగిపోయింది రోయ్. అలా ఊరికని పెట్టేసేయండి అయ్యా. అసూయ కాదు, ఆవకాయ బద్దా కాదండి అయ్యా. మీ మీద ప్రేమ, ప్రేమతోనే ఇదంతా చేస్తున్నానండి అయ్యా. ఇంకా రోయ్, ప్రేమ పొంగిపోతుందంటావు అంతేనా? ఓ బాబు, ఎవరైనా వాళ్ళకింత నిజం అనుకుంటారు. కాస్త కడేరా, కొలై కారిపోతుంది ప్రేమ. కట్టే అయ్యారు, నేను హత్తయ్యం గొప్ప చెప్తున్నాను. అట్ట అప్పుడా కర్ర అయ్యారు. మీరు నాకు ఏమవుతారండి అయ్యారు? మీరు నాకు బంధువులు కాదు, చుట్టాలు కాదు. అయినా మీరు తినే ప్రతీది నేను తింటున్నానా? మీ ఉప్పు తిన్న మమకారంతో చెప్తున్నానండి అయ్యా. మీకు ఉపకారం చేయాలనే గొడుగు పట్టడం లేదండి. ఎందుకంటే మీరు రోజంతా ఏసీలో ఉంటారు కదా, అలా బయటకు వచ్చినప్పుడైనా కాస్త ఎండ పొల తగిలిందనుకోండి అయ్యా, విటమిన్ డి లభిస్తే మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటే నేను కూడా చల్లగా ఉంటానని అలా చేస్తున్నానండి అయ్యా. అంతేనండి. సెక్రటరీ ఇలా భజించేడు నీకు నువ్వే సాటిలే. పెట్టేస్తున్నాడు గురుమారు. అయ్యా పొద్దులు చూస్తున్నాడు, కంగారు పడకండి. భజన అంటుకుంటున్నారు అయ్యా. ఇది భజన కాదండి అయ్యా, భక్తి. మీద భక్తితోనే ఇదంతా చేస్తున్నాను. భక్త బూడిద. సెక్రటరీ అయ్యా, నీ తత్సరాల బొట్టు నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగా నేను దగ్గర ఉన్నప్పుడు నన్ను పొగిడేసుకుని నాకు భజన చేసేస్తాను. నేను లేనప్పుడు నా అపోజిషన్ పార్టీలో చేరిపోయి ఆడిని పొగిడేస్తూ ఆడికి భజన చేసేస్తావు, నన్ను తీటేస్తావు. అబ్బో నీ ఏదవ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంట్రా? అయ్యా ఈ ప్రపంచంలో నేనొక్కడినే ఈ భజన చేస్తున్నట్లు అలా అంటారేంటయ్యా? అందరూ చేసేది ఈ భజనేనయ్యా. అంటే ఏంటయ్యా సెక్రటరీ నీ ఉద్దేశం? మేము అందరం కలిపి నీలాగే భజన చేసుకుని బతికేస్తున్నావా? నీ ఎదవాలోచన తప్పు కాదు అయ్యా. ప్రపంచంలో మీరొక్కరు నేనొక్కరిని చేసేది కాదండి అయ్యా. ఈ భజన అనేది లేకపోతేనండి అయ్యా ఎవరికి కూడా అండి అయ్యా పొద్దుపోదండి. అంతెందుకండి అయ్యా, ఒక ప్రేమించిన అబ్బాయి తన ప్రేయసిని
నువ్వు రంభ ఊర్వశి మేనక ఏమిటి అంతకన్నా అందంగా ఉన్నావని చెప్పే మాటలన్నీ భజన కాదంటారా? అలాగే పై ఆఫీసుల్లో పెద్ద అధికారి కానీ కింద వాళ్ళు ప్రమోషన్ కోసం చేసేది భజనంటారా? ఎందుకండి మన ఇళ్లలో ప్రేమ భజన లేకపోతే కాపరాలు నిలబడమండి. అబ్బా సెక్రటరీ, నీకున్న అలవాటు పక్కోడి మీద దోసాడు నీకు బాగా అలవాటు అయిపోయింది అయ్యా. ఇలాంటి పని ఇంకోసారి చేసావనుకో నీ ఫోటోకు దండడిపోద్ది, జాగ్రత్త. అయ్యా ఈ అలవాటు నా ఒక్కడికే కాదని ఇది రెండోసారి చెప్తున్నానండి అయ్యా. ఇందాక చెప్పాను కదండి అయ్యా, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న మొండాకులు పుట్టా చూశారు. కొద్ది రోజులు గడిచేటప్పటికి ఆ ప్రేమ పడాబదిలైపోయి ముందు రోజుల్లో చెప్పినవన్నీ కూడా ఉచ్చుత్తి భజనలేని అర్థమైపోతుందండి అయ్యా. అలాగే పెద్ద ఆఫీసర్ల కోసం ప్రమోషన్ కోసం కింద వాళ్ళు చేసే భజనలు కూడా సాక్షిగా విన్నాడు అనుకోండి. ఆ పెద్ద ఆఫీసర్ వీళ్ళు చేసేది కూడా ఈ భజన తెలుస్తుందయ్యా. పొద్దున్నే ఈడు సుత్తేడు మా సూర్రావుడు ఏమైపోనాడు. పద్మారావు ఇప్పుడు వచ్చావురా, ఇలా కూర్చో. అడిగారు మీ స్నేహితుడు కూడా మొదలు పెట్టాడంటూ భజన. మా సూర్రావుడు అలాంటి కాదయ్యా, ఆయన మనిషి బంగారం. ఇక సెక్రటరీ ఆడొకసారి మాట ఇచ్చాడంటే 6 100 100 మాట తప్పడు. ఆడు నికార్సైనడు మా సూర్రాగడు. అయ్యగారు మీరు కూడా మొదలెట్టారంటూ ఏంటయ్య సెక్రటరీ, నేను భజన చేశానంటావా? అవునండి అయ్యా. ఒరే పతి గోవిందం, ఇలాగ బదిలీ చేయవలసిన అవసరం మా వాడికి కానీ నాకు కానీ లేదురా. అయ్యా అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఈ భజన అవసరమే. అయ్యా ఈ భజన సంగతి సరే, అసలు మీరెందుకు వచ్చారో మీ వాడు చెప్పండి. ఇది భజన కాదు ఆయనే తెలుస్తుంది. ఒరే సూర్రా, మన స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను డబ్బులు ఇస్తూ పోతూ ఉన్నానురా. నీ మీద గౌరవం కొద్ది నీ దగ్గర ఉన్నప్పుడే దిగలే నేను చెప్పాననుకో, ఆ తేదీ ఆ రోజు ఈ రోజు ఏమోమని వచ్చానురా. ఏమంటావు? అవునరా, డబ్బులు ఇస్తాననేది ఈ రోజే, కానీ ఏమైందిరా సూర్రా? అయ్యా ఆ ఖాళీలో అర్థం మీకు ఇంకా అర్థం కాలేనట్టుందండి అయ్యా. అంటే మీ స్నేహితుడు ఈ రోజు కూడా దమ్మిడి ఎవడని అర్థమండి అయ్యా. అవునరా, నన్ను అర్థం చేసుకో, నాకు ఇంకొంచెం సమయం కావాలి. సర్లే, ఏదో న్యూసెన్స్. ఎన్నాళ్ళ టైం కావాలో అది కూడా నువ్వే అడిగే. నీ మాట నేను కాదంటున్నా ఏంటి? అలా కానీ అయ్యా ఆయన ఏమీ చెప్పలేడండి అయ్యా. మీ మంచితనాన్ని మీ స్నేహాన్ని ఆసరాగా చేసుకుని మీ డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నాడండి అయ్యా మీ స్నేహితుడు. బదిలీ ఇలాగా బదిలీ చేయవలసిన అవసరం మా వాడికి నాకు లేదురా. ఇప్పట్లో నా చెయ్య సాగడం లేదు, నాకు కొంచెం సమయం కావాలి. సరే ఏమైందిరా? ఏం చెప్పమంటావురా, పేరుకే చేతికి అందొచ్చిన కొడుకు వాడు నాకు చేయతనివ్వకపోతే ఏ తండ్రి అయినా నాలాగా చేతగాని వాడిలా నిలబడవలసిందే. అయ్యా వినేవాళ్ళు ఉండాలే కానీ సినిమా కష్టాలు ఎలా చెబుతారండి అయ్యా. డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఆపద పొందవా అనాథ రక్షక నీవే దిక్కంటూ బోలెడన్ని కష్టాలు చెప్తారండి అయ్యా. తీరా బాకీ వసూలుకు వచ్చేటప్పటికి ఈ ఎక్కడ లేని కష్టాలు చెప్తుంటారండి అయ్యా. తర్వాత మీ ఇష్టం. శాసనం నోరు మూసేమన్నాడా? మూసే. నేను నోరు మూసుకుంటానండి అయ్యా. ఈ పైన పద్మారావు గారి పరువు
గంగా నదిలో కొట్టుకుపోతుందయ్యా. తర్వాత మీ ఇష్టం అండి అయ్యా. సెక్రటరీ అయ్యా నిన్ను వెనకాల పెట్టుకుని చెప్పు తీసి కొట్టుకోవాలయ్యా. అదే ఒరే సూర్యం, ఈ రోజు నీ మీద అభిమానం కొద్దీ నేను వెళ్ళిపోతున్నాను. కానీ సూర్యం, నువ్వు ఒక మాట అన్నావురో గుర్తుందా? ఒరే పద్మారావు, వడ్డీ వ్యాపారం అంటే కత్తి మీద సాములాడితే దాన్ని కఠినంగా ఉండాలిరా. లేకపోతే ఎవడైనా ఒకడు గాని బాకీ ఎగ్గొట్టాడు అనుకో, అందరూ ఆ రూట్లోనే వస్తారా. నువ్వే చెప్పావు సుమా. అంచేత నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ అలాంటి అవకాశం ఇంకొకటికి ఎవరికి ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు బాకీ బాగా కట్టేవాలి. సర్లే, నేను ఇల్లు వస్తాను, తర్వాత గట్టిగా. సెక్రటరీ, తడిసిన మంచం కోళ్ళగా అలా బిగిసిపోయేవే. పద, ఇంకెక్కడ బాకీలు తిరగవేంటి? ఎందుకు తిరగండి, మీరు ఇచ్చే బాకీలు ఈ ఊర్లో అన్ని ఇలాంటివే కదా. పదండి. సర్లే, గొడిగితే సమయం ఎంత కాసే. సెక్రటరీ పోయి అందుకే వీడియో తీసుకుంటున్నాం. మీ సెక్రటరీ అడిగితే చేపెడదాం అలాగే.